ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై గుంటూరు జిల్లా కొల్లిపార మండలం అత్తోట గ్రామానికి చెందిన ప్రకృతి వ్యవసాయదారుడు ఎర్రు బాపారావు మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నారు. ప్రకృతి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్న బాపారావు ప్రతి సంవత్సరం పంటలతో ఏదో ఒక వినూత్న బొమ్మలు వేసి తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. మొదటగా వరి నారుతో శంకుచక్ర నామాలు వేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. తర్వాత కనకదుర్గమ్మ, గాంధీ, జనసేన లోగో, ప్రకృతి వ్యవసాయం లోగో తదితర బొమ్మలను, ఆకుకూరలు, వరి తదితర ప్రకృతి వ్యవసాయ పంటలతో బొమ్మలను వేసి పలువురి నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 14న జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అభిమానంతో జనము ఎర్ర తోటకూర ముక్కలతో జనసేన పార్టీ లోగో వేశారు. జనసేన పార్టీ లోగోతో పాటు డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ అని తన పొలంలో జనము ఎర్ర తోటకూర మొక్కలతో ఏర్పాటు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన నాటి నుంచి అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ముందుకు సాగారని, ఎప్పుడూ రాష్ట్రం కోసం, ప్రజల కోసమే ఆలోచిస్తూ పార్టీని ముందుకు నడిపించారని ప్రకృతి వ్యవసాయం చేస్తున్న బాపారావు అన్నారు. ఎవరు ఆపదలో ఉన్నా ఆదుకోవడానికి ఎప్పుడు ముందుండి అందరికీ మార్గదర్శకంగా నిలిచేవారని తెలిపారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు చిరు కానుకగా జనము ఎర్రతోట కూర ముక్కలతో జనసేన పార్టీ లోగో వేశామని ఆయన చెప్పారు. నమస్తే, నా పేరు ఎర్రు బాపారావు, ప్రకృతి వ్యవసాయ రైతుని. అత్తోట గ్రామం, కొల్లిపార మండలం, గుంటూరు జిల్లా, తెనాలి నియోజకవర్గం నుంచి ఈరోజు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేము మన అత్తోట గ్రామంలో మా పొలంలో మేము ఒక కాన్సెప్ట్ మీద లోగో వేసాము. ఆ కాన్సెప్ట్ ఏంటంటే, ఈ జనసేన పార్టీ పోటీ చేసిన ప్రతి ఒక్క స్థానంలోనూ 100% స్ట్రైక్ రేట్తో గెలిచింది. అలానే ఈ 12వ వార్షికోత్సవం, అలానే ఈ 12 సంవత్సరాలు వారు పడిన కష్టానికి ప్రతిఫలంగా ఒక మంచి హోదా లభించింది, ఉప ముఖ్యమంత్రి హోదా. దానికి తాలూకుగాను డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ అని రాశాము మధ్యలో. ఇవన్నీ ఎందుకు చేశామంటే, వారు ఎంతో త్యాగం చేశారు ఈ 10 ఏళ్లలో. తర్వాత గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు బేషరతుగా వారికి మద్దతు తెలిపి, కేంద్ర ప్రభుత్వం నుంచి మద్దతు కూడా తీసుకొని కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఓటు చీలనివ్వను అనే ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం చేశారు. అలానే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు, అమరావతి అభివృద్ధిని వారు దృష్టిలో పెట్టుకొని, ఎక్కువగా ఉన్నా కూడా వారి యొక్క అభిమానం తగ్గించుకొని 21 సీట్లకే పరిమితం అయ్యి ఎంతో ఘన విజయాన్ని సాధించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనించేలాగా వారు కృషి చేస్తున్నారు. ఈ మధ్య అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు రాబోయే 15 ఏళ్ళు కూడా మన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగాలి, దానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఈ కూటమిని ఎంతమంది కూల్చాలని ప్రయత్నం చేసినా కూడా మేము నిలబడే ఉంటాము, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాము అని చెప్పి వారు చేసిన ఆ అద్భుతమైన మాటలు మాకు చాలా సంతోషాన్ని కలిగించాయి. ఎందుకంటే ఒక పెద్ద మనిషి వారు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకొని వారిని నిలబెట్టేలాగా చేసి, తిరిగి వారి అనుభవాన్ని మన రాష్ట్రానికి అభివృద్ధి పదంలో నడిపించేలాగా తీసుకెళ్లడం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి మనస్తత్వం కలిగిన, చాలా మంచి మనస్తత్వం కలిగిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మేము మా అత్తోట గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలానే మాకు ఎందుకు ఇంత అభిమానం అంటే, వారి సొంత డబ్బు సుమారుగా 30 కోట్ల రూపాయలు మాలాంటి కౌలు రైతులకి, ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క ₹1,00,000 వారు అందజేశారు. అది మాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. అలానే వారు స్వయంగా వారి మామిడి తోటలో ప్రకృతి వ్యవసాయం చేస్తారు. మేము కూడా ఒక ప్రకృతి వ్యవసాయ రైతుగా చాలా సంతోషిస్తున్నాం. అలానే ఈ వేదికగా గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు వారి అభిమానులకు కావచ్చు, ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి కావచ్చు, ప్రకృతి వ్యవసాయం గురించి కూడా ఒక మాట చెప్పి, ప్రకృతి వ్యవసాయం భవిష్యత్తు తరానికి, అలానే మన భూమి పాడైపోతా ఉంది, దేశీ విత్తనాలు కనుమరుగైపోతా ఉన్నాయి, వీటన్నింటి గురించి కూడా వారు ఒక గలం విప్పితే ఎంతో మంచిగా ప్రజలు ముందుకొచ్చి ప్రకృతి వ్యవసాయం చేస్తారని మా ఆశ. అలానే మన సనాతన ధర్మం కూడా వారు నిలబడిన తీరు మాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఇవన్నింటినీ ఎలా వారికి కృతజ్ఞతలు తెలపాలో తెలియక మాకున్న ఒకే ఒక అవకాశం మా పొలం. ఆ పొలంలో ఈ కాన్సెప్ట్ అంతా బేస్ చేసుకొని మన జనసేన పార్టీ లోగో వేయడం జరిగింది. దీని ద్వారా వారికి ఈ 12వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మా అత్తోట గ్రామ వ్యవసాయ రైతులందరూ, అలానే కౌలు రైతులందరి తరపున
శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు భవిష్యత్తులో ఇంకా మంచి పదవులు అధిరోహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని మేము మనసారా కోరుకుంటూ